హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలేఖ అన్స్క్రిప్టెడ్. ఇదైతే వీకెండ్ మేము ఏం చేసాము అన్న వ్లాగ్. మేము ఫ్లై జోన్కి వెళ్ళాము అండ్ అది కాకుండా నార్మల్గా వీకెండ్ ఎలా స్పెండ్ చేసాము అన్నది. సో ఇదైతే హైలైట్స్ అనమాట, ఏముంటుంది వీడియోలో అని. అండ్ ఇది సాటర్డే. సో ఆ రోజు మా ఎంగేజ్మెంట్ అయి 5 years అయింది. సో నేను తనకి ఇలాగా స్మాల్ ప్రెజెన్స్ ఇచ్చాను. దాని తర్వాత అన్నయ్య ఇంకా భార్గవి వచ్చారు. సో బయటకి ఎక్కడైనా వెళ్దాము, చాలా డేస్ అయింది బయటకు వెళ్ళి అని అనుకుంటే సో ఫ్లై జోన్కి వెళ్దాము, కొంచెం ఫన్ కూడా ఉంటుంది అని వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే ఇంకా మేము టికెట్ తీసుకుంటున్నాము. సో ఫ్లై జోన్లో యూజువల్లీ 1 hour ఉంటుంది, 2 hours మనము చూసుకోవచ్చు. ఆల్ డే పాస్ కూడా ఉంటుంది. మేమైతే 2 hours తీసుకున్నాము. అండ్ ఇలాగ కొన్ని ఫన్ గేమ్స్ కూడా ఉండే. సో ఇలాగ వెళ్ళగానే వాళ్ళు మనకి సాక్స్ అయితే ఇస్తారనమాట. సో ఎక్స్ట్రా కాస్ట్ 100 rupees ఎంతో ఉంటుంది. అండ్ దాని తర్వాత మేమైతే ఇంకా ఎంటర్ అయ్యాము. 2 hours తీసుకున్నామని చెప్పాను కదా. సో 4 o'clockకి మా స్లాట్ ఉండే. సో 4 to 6 ఇచ్చారనమాట. మీలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఫ్లై జోన్ ఆల్రెడీ వెళ్ళే ఉండారని అనుకుంటాను. ఇది అక్కడికి వెళ్ళని వాళ్ళకైతే ఇది మేజర్గా ట్రాంపోలిన్ పార్క్. ట్రాంపోలిన్ అంటే మనం జంప్ చేస్తుంటే వన్స్ వి జంప్ ఆన్ ఇట్ ఆటో జంప్ చేస్తాం కదా, అలాంటిది. సో మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా బాక్సెస్ డివైడ్ చేసి ఉంటుంది. మనం దాంట్లో జంప్ చేస్తూ ఆడుకోవచ్చు. సో ఇది ఒక గేమ్, ఫస్ట్ గేమ్. సో బేసిక్ ట్రాంపోలిన్ మనకు అలవాటు అవ్వడానికి. సో ఫస్ట్ మేము దీంతో స్టార్ట్ చేసాము. అక్కడ బాల్స్ ఉండే, సో బాల్స్తో కొడుతూ కూడా ఆడుకున్నాము. సో ఇలాగ ఫస్ట్ అయితే మేము స్టార్ట్ అయితే చేసామన్నమాట ఫన్గా. అండ్ దాని తర్వాత ఇలాగ ఇంకా అక్కడ ఒక అతను ఉంటే అతను అడిగితే వీడియో కూడా తీశారు మాకు. ఇలాగ 4 members వి స్టార్టెడ్ జంపింగ్, ఎవరు హై జంప్ చేయగలుగుతారు అని. అప్పుడే కదా యాక్చువల్లీ నేను ఆల్రెడీ 2 times వెళ్ళాను ఇక్కడికి. అండ్ ఇట్ వాజ్ అన్న వాళ్ళకి ఫస్ట్ టైం అనుకుంటాను వెళ్ళడం. సో అండ్ ఇది సెకండ్ది. మనం దాని మీద వర్క్ చేయాలన్నమాట, ఆ రోప్ మీద. నరేష్ ఇంకా అన్నయ్య ట్రై చేశారు. అండ్ తర్వాత యాక్చువల్లీ భార్గవి చాలా బాగా వాక్ చేసింది, బ్యాలెన్స్ చేసుకుంటూ. ఆల్మోస్ట్ హాఫ్ వెళ్ళిపోయిందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా బాస్కెట్ బాల్స్ ఉంటాయి. సేమ్ ట్రాంపోలిన్ మీద చిన్నగా హాప్ చేసుకుంటూ వెళ్ళి మనం బాస్కెట్స్ వేయచ్చు. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది. సో నేనైతే చిన్నదాన్ని ట్రై చేశాను. సో 2 baskets వేశాను. తర్వాత పెద్దది కూడా ట్రై చేశాను. ఆల్మోస్ట్ 3 baskets అయితే వేశాను. సో ఇట్ వాస్ ఫన్. కొంచెం ఏమంటారు, రెగ్యులర్గా యూజువల్గా వెళ్ళేవి కాకుండా ఇలాంటివి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇది కూడా ఇంకొక టైప్ ఆఫ్ గేమ్. ఇలా రన్ చేసుకుంటే యాక్చువల్ పైకి వెళ్ళి మనం దాన్ని పట్టుకొని పక్కన రాడ్లోంచి కిందికి రావాలి. కానీ మేము అంతా పైకి వెళ్ళలేకపోయాము. అండ్ నెక్స్ట్ ఇంకో గేమ్ దగ్గరికి వచ్చాము. ఇదైతే ఇలా బాక్సింగ్ లాంటివి ఉన్నాయి కదా 2, వాటిని పట్టుకొని ఆల్మోస్ట్ ఇంకా అవతల బాల్స్ని పట్టుకొని బయటికి వెళ్ళాలన్నమాట. కానీ అన్నయ్య సెకండ్ దాని వరకు వెళ్ళగలిగాడు. దాని తర్వాత అక్కడి నుంచి డ్రాప్ అయిపోయాడు అనమాట. అండ్ ఇది దాని ప్యారలల్గా ఉంది. సో ఇట్స్ ఆల్సో వెరీ ట్రికీ. ఫస్ట్ అయితే ఇలా రోప్కి అవి ఉన్నాయి కదా ఆరెంజ్ రింగ్స్, వాటిలో ఫీట్ పెట్టేసి ముందు వాటిని పట్టుకుంటూ ఒకదాన్ని సపోర్ట్తో ఇంకొకటి క్యాచ్ చేస్తూ ఎండ్ వరకు వెళ్ళాలన్నమాట. సో మా భార్గవి పాప అయితే చాలా బాగా చేసింది ఇక్కడ. నేను అసలు వెళ్తుందా వెళ్ళదా అనుకున్నాను, బట్ షీ డిడ్ అమేజింగ్లీ గుడ్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. చూడండి ఎంత ఫాస్ట్గా, ఎంత గుడ్, ఐ మీన్ షీ వాజ్ రియలీ గుడ్ అలాగా. సో ఒకదాని నుంచి ఒకటి ఆల్మోస్ట్ మనం చాలా హ్యాండ్ స్ట్రెంగ్త్ కావాలి ఇది కంప్లీట్ చేయాలంటే. సో ఇలాగ మా పాప అయితే ఫస్ట్ కంప్లీట్ చేసేసింది అనమాట దీన్ని. సో అండ్ ఇట్ వాజ్ వెరీ ఫన్. దాని తర్వాత అన్నయ్య ట్రై చేశాడు. అన్నయ్య కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడనమాట. సో అన్నయ్యకి సెకండ్ గో ఆల్మోస్ట్ వచ్చేసింది. ఫస్ట్ దాంట్లో లాస్ట్కి వెళ్ళిపోయాక పడిపోయాడు, కానీ సెకండ్ దానికి హీ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. అండ్ నరేష్ కూడా కంప్లీట్ చేశాడు, బట్ ఆ క్లిప్పింగ్ని మేము సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయాం. నేనైతే కంప్లీట్ చేయలేదు, నేను ఫస్టే డ్రాప్ అయిపోయాను. సో అలాగా మేము ఇలాగ డిఫరెంట్ గేమ్స్ చూసాము. అండ్ ఇది ఇంకోటి, ఇక్కడ జంప్ చేసి అవతల బ్లాక్స్లోకి డైరెక్ట్ జంప్ చేయొచ్చు అనమాట, పడిపోతాము. సో దాంట్లోంచి బయటికి రావడం అయితే మస్తు కష్టం ఉండే. ఇట్ వాజ్ నాట్ ఈజీ యాజ్ ఇట్ ఈజ్ సీన్. మేము కూడా చాలా ఈజీ అనుకున్నా, అసలు కాదు. దాని తర్వాత ఇక వీళ్ళు ఇలా జంప్ చేసుకుంటూ దానికి హిట్ అయ్యి వెనక్కి పడుతుండే అనమాట. సో అన్నయ్య నరేష్ ట్రై చేశారు. దాని తర్వాత ఇంకా భార్గవి కూడా ట్రై చేస్తూ ఉంది. చూడండి చిన్న కుచ్చిపిల్లలాగా వచ్చి పక్కకు పడింది.
సో దాని తర్వాత అప్పటికి ఆల్మోస్ట్ 1 అవర్ పైన అయింది. యాక్చువల్లీ 1 అవర్ తీసుకుంటే సరిపోయేది, బట్ మా దూల కొద్దీ 2 అవర్స్ తీసుకున్నాము. ఇట్ వాస్ టూ మచ్ ఆల్సో. సో ఇంకా ఉంది కదా టైం అనేసి మేము ఎంత ఎవరు హై జంప్ చేస్తారని ట్రై చేసాము. మన ఆర్ఆర్ఆర్లో వాళ్ళిద్దరు ఫైట్ చేసుకున్నట్టే మేము కూడా యూనో హూ డ్రాప్స్ ఎట్ ద లాస్ట్ అనేసి ట్రై చేసాము. సో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ వికెట్లు డొమ్ 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 అని పడుతున్నాయి. నేను ఇదొకటి చేయగలిగాను అనమాట. సో దాని తర్వాత ఇంకా అన్నయ్య అన్నాడు, ఇలా కాదు మనం ఈ గేమ్ ఆడదాము, హూ కెన్ టచ్ ఫీట్ అన్నది చూద్దాం ఎక్కువ సార్లు అనేసి. సో ఇలాగా ఆడదాము అని అన్నయ్య చూపించాడు. అండ్ దెన్ భార్గవి ఫాలోడ్. అండ్ సో వాళ్ళిద్దరూ చేశారు. దాని తర్వాత దెన్ ఐ సెడ్ ఓకే లెట్ మీ ఆల్సో ట్రై. అలాగ నేను కూడా ట్రై చేశాను. మేము ఆల్మోస్ట్ 50 అరౌండ్ అలా చేయగలిగాం. దెన్ నరేష్ స్టార్టెడ్. నేను నరేష్ కూడా 50-60 చేస్తాడు అనుకున్నా, బట్ ఆల్మోస్ట్ 90+ హీ కుడ్ డూ. సో అలా. అండ్ దాని తర్వాత ఇదిగో వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ అనమాట, కపుల్ ఫేస్ ఆఫ్ స్టార్ట్ చేశారు. సో ఎవరు విన్ అయ్యారు అనుకుంటున్నారు? యాక్చువల్లీ అన్నయ్య విన్ అవుతారు అనుకున్నారేమో, బట్ సర్ప్రైజింగ్గా ఇట్స్ నాట్ అన్నయ్యగా మధ్యలో పడిపోయాడు. అండ్ భార్గవి డిడ్ 100 యాక్చువల్లీ. అప్పుడు అది నేను క్యాప్చర్ మొత్తం పెట్టలేదు, స్పీడ్లో పెట్టేసి కట్ చేసేసాను, బట్ షీ డిడ్ 100. అండ్ దాని తర్వాత మిమ్మల్ని కొంచెం ముచ్చట్లు పెట్టుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. వి వర్ కంప్లీట్లీ టైర్డ్. అండ్ ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్, అంటే సండే మార్నింగ్. లేచేలోపు ఫుల్ లేట్ అయిపోయింది. నేను 11 కల్లా లేచాను ఆ రోజు ఇంకా. సో లంచ్ అయితే చేస్తాను అనేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇదిగో మా వాడు నేను కిచెన్లోకి వస్తే ఈయన పక్క అక్కడ ఉండి ఓవర్సీ చేయాలి, మమ్మీ ఏం చేస్తుంది, అసలు కరెక్ట్ చేస్తుందా లేదా అని. నేనైతే ఈరోజు బగారా రైస్ ఇంకా గ్రీన్ చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నా. సో దానికోసం ఫస్ట్ అయితే చికెన్ని రెడీ చేస్తున్నాను అనమాట. సో గ్రీన్ చికెన్ బిర్యానీ ఎప్పుడు సేమ్ చికెన్ కర్రీయే కాకుండా లైక్ వీకెండ్స్ ఐ లైక్ టు ట్రై డిఫరెంట్ వెరైటీస్. సో గ్రీన్ చికెన్ కర్రీ అన్నాను కాబట్టి దానికి మనకి గ్రీన్ గ్రేవీ కోసం కావాల్సినదంతా నేను ప్యూరీ పట్టేశాను. సో దిస్ ఇస్ హౌ మై ప్లేట్ వాజ్ లుకింగ్. బగారా రైస్, చికెన్, పచ్చి పులుసు అండ్ కర్డ్. అండ్ ఈవినింగ్ కొంచెం బయటకు వెళ్ళే పని ఉండే, సో ఇంకా బయటికి వెళ్దాం అనేసి అప్పుడు ఆల్మోస్ట్ 5 to 6 అవుతుంది అనుకుంటా. సో బజాజ్లో చిన్న పని ఉండే అనమాట. సో ఇంకా బజాజ్ ఎలక్ట్రానిక్స్కి వచ్చేసాము. చూసాను, బట్ ఆ రోజు డీల్స్ వర్ నాట్ వర్త్ టేకింగ్. సో ఇంకా వెంటనే ఇంటికి వచ్చేసాము. ఇంటికి రాగానే వెజిటేబుల్స్ గుర్తొచ్చాయి, వీక్కి మళ్ళీ స్టాక్ చేయాలి కదా అని వెంటనే మళ్ళీ వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళి కావాల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకున్నాను అనమాట. అండ్ దాని తర్వాత అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో ఆయిల్ కూడా అయిపోయింది, ఆయిల్ కూడా తీసుకోవాలి అనేసి. సో గానుగా ఆయిల్స్ తీసుకుందాము. చాలా యాక్చువల్లీ నేను గానుగా ఆయిల్స్ వాడేదాన్ని, బట్ మధ్యలో ఇల్లు షిఫ్టింగ్ ఇదంతా వల్ల చాలా మంత్స్ అవుతుంది వాడాక. సో మళ్ళీ గానుగా దగ్గరికి వెళ్ళి, ఇది రామచంద్రాపురంలో ఉంది, సో మేము అక్కడ దాకా వెళ్ళాము. వచ్చేలోపు అత్తయ్య ఇలా మంచిగా వేడివేడిగా ఉసిరికాయ చట్నీ చేసి ఉంచారు. నేను ఇంకా బుడ్డోడికి డ్రై ఫ్రూట్ లడ్డు చేద్దాము అని ఇంకా రోస్ట్ చేసి పక్కకు పెట్టి వెళ్ళాను. సో నేను వీటికి డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఏం చేయను, డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసి సింపుల్గా వాటిని జస్ట్ కొంచెం బ్లెండ్ చేసేస్తాను కోర్స్గా. దాంట్లో డేట్స్ కలిపి పెడతాను అనమాట, అంతే లడ్డు చేసేసి. సో వాడైతే చక్కగా తినేస్తాడు అండ్ ఇట్స్ వెరీ హెల్దీ. సో దిస్ ఇస్ హౌ మై డే వెంట్ ఆఫ్. అండ్ ఇంకా లాస్ట్కి మంచిగా వేడి వేడి అన్నంలో పచ్చడి, నెయ్యి, ఆమ్లెట్ పెట్టేసుకొని తినేసాను. దట్స్ హౌ మై వీకెండ్ వెంట్.